ఎందుకమ్మా భయం? ఏం ఆలోచిస్తున్నావు? అయినా నేను వచ్చింది ఇప్పుడే కదమ్మా. ఇప్పుడా? అవును, ఇప్పుడే వచ్చాను. అయినా ఇంత రాత్రి ఇక్కడేం చేస్తున్నావు? వెళ్ళి పడుకోక. వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. ఈరాచారి, ఈ పోచమ్మ గబ్బర్ నీకు పాసెట్ అన్నట్టున్నారు కదరా? అవునరా, వాళ్ళైతేనే మన కోతు మొక్కలు కరెక్ట్. అనండ్రా అనండి, ఎంజాయ్ చేయడానికి వస్తే 8 తగిలిస్తారా? ఆ పూచమ్మగాడేంట్రా చావ దొబ్బుతున్నాడు? వాడు వాడి రూల్స్. అబ్బబ్బబ్బబ్బా, బిస్కెట్లు తినలేక చచ్చిపోతున్నాను. ఎద్దవన్నీ. అవునరా, తినే ముందు కూడా దున్నపోతులకి ప్రార్థన చేయమంటాడు. దేవుడా, ఇవ్వరా నువ్వు అనేది? నిన్ను కాదులేరా, కూర్చో. ఆ పోచమ్మ గాని అయితే ఓకే. రేయ్, మీరందరూ అనండ్రా, వాడి పీక పిసికేస్తా. ఈడొకడు కోపం వస్తే చాలు పీకేస్తా కోసేస్తా అంటాడు. మన గురించయ్యా, మన గురించే మాట్లాడేది. చూడయ్యా. రేయ్ పోచిగా, గుద్దుతే ఓడుద్ది నీ కోచి. ఇక ఊరుకునేది లేదు. ఎవరు కాదన్నా అవునన్నా, ఎవరు ఆపినా ఆపకపోయినా పోచిగాడికి గబ్బర్ గాడికి నా చేతిలో పులుసు కారాల్సిందే. ఇది ఫిక్స్. అరే, ఎందుకు అంకులంటే అంత కోపం? ఆయన చాలా మంచోడు కదరా. ఆహా, ఏంట్రా మంచోడు? వాడు వాడి గెటప్, చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే వాడి ఫేసు. నేనా? ఇంకో విషయం తెలుసా? వాడు ఎవడు లేకపోతే వాడు ఒంటి మీద బట్టలు లేకుండా తిరిగే రకం వాడు. ఆ గబ్బర్ గాడు ఉన్నాడే, నిరోధికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడు. వాడి గెటప్. అరే, ఎందుకు అలా అంటావు? ఏం రో, వాళ్ళ మీద అంత ప్రేమ కురిపిస్తున్నావు? ఈ రోజు వీళ్ళకి మోహన్. అరే, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటారా? ఒరే లడ్డు, నువ్వురా ఫ్రెండ్ అంటే. నువ్వురా. లడ్డు బొడ్డు కాదు గాని ముందు అటు చూడరా. ఎటురా? అట్టురా. సచ్చేడదా. అమ్మో, దొరికిపోయాం. ఒరే, ఎప్పటి నుంచి ఉన్నారా? టైటిల్ కలపడ్డప్పటి నుంచి ఉన్నారా వాళ్ళు? అయిపోయావురా. అయిపోయాడు. అబ్బే అంకుల్ గబ్బర్ సింగ్. ఏరా, పిల్లల్ని ఎత్తుకుపోయేవాడినా? ఎవ్వరూ లేకపోతే బట్టలు లేకుండా తిరిగేవాడినా? ఏరా, నేను ఈ రోజుకి బ్రాండ్ అంబాసిడర్నా? ఇప్పుడు చేస్తానురా, నీకు బట్టలు లేకుండా చేసి నిన్ను బ్రాండ్ అంబాసిడర్ని. ఆగండి. ఏంటే ఆలోచిస్తున్నావు? నథింగ్. నథింగ్ అంటావేంటే? చెప్పు, ఏంటో మ్యాటర్. ఏం లేదే. ఇట్స్ ఓకే, చెప్పనంటే నేను వెళ్తాను. సిరి, చరణ్కి దూరంగా ఉండటానికి ఎంత ట్రై చేసినా నా వల్ల కావడం లేదు. వాడి జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి. మరి మనసులో వాడి మీద అంత ప్రేమ ఉన్నప్పుడు ఎందుకే వాడిని అవాయిడ్ చేయడం? నేను లవ్ చేయట్లేదని వాడి నోటితో వాడి అన్నాడు. కానీ వాడిని ఎలా నమ్మమంటావు? నేను సిన్సియర్గా ప్రేమించాను వాణ్ణి. బట్ వాళ్ళ లవ్లో సిన్సియారిటీ లేదు. అందుకే దూరంగా ఉంటున్నాను. కానీ ఎంత దూరంగా ఉందామన్నా వాడి జ్ఞాపకాలతో నన్ను ఇంకా దగ్గర ఎలా చేస్తున్నాడు. వాడు నిన్ను నిజంగా లవ్ చేయకపోతే నీ వెనకాల సారీ అంటూ ఎందుకు వెంటపడతాడు చెప్పు? నువ్వు ఒకసారి చరణ్తో ఫేస్ టు ఫేస్ మాట్లాడి చూడు, నిజమేంటో తెలుస్తుంది కదా. వాడే నీ లైఫ్ అనుకొని నీ ప్రేమను దూరం చేసుకోకు. వెళ్ళవే, వెళ్ళి మాట్లాడు. ఎస్, అదే కరెక్ట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.